నమస్కారం. ముందుగా ప్రెస్ మిత్రులు క్షమించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గత నా 15 సంవత్సరాల క్రియాశీలక రాజకీయాలలో ఎన్నడూ పాత్రికేయ సమావేశం పెట్టినా నోరు అదుపులో పెట్టుకొని సమాజ విలువలు తెలిసి ఎక్కడ కూడా పరాయి వ్యక్తులను కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నవారిని కావచ్చు, ఎవరిని కూడా అవహేళన చేసుకుంటూ మాట్లాడిన సందర్భం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ఏర్పాటైన సందర్భంలో ఏదైతే సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ మమ్మందరినీ మమేకం చేస్తూ ప్రజా సమస్యలపైన నిత్యం పోరాటం చేసే విధంగా ప్రజలకు సహకరించే దిశగా మా నాయకత్వం మా అందరినీ ప్రోత్సాహం చేసి ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉండబెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రజా సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, దాన్ని ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం. కానీ తంగళ్ళపల్లి మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు, జిల్లా సర్పంచ్ పౌరుల సంఘం అధ్యక్షులు, జిల్లాల మాజీ సర్పంచ్ మాట్ల మధు గారు చిన్న వయసులోనే ఆ గ్రామానికి సందర్భంలో సర్పంచ్ అయ్యిండు, ఆ గ్రామానికి సేవలు అందిస్తుండు. నిజంగానే మాదిగ జాతి బిడ్డ చాలా గొప్పోడు, మంచి పనులు చేస్తున్నాడు, ఎదుగుతున్నాడు అని చెప్పి మేము కూడా చాలా సందర్భాల్లో పోవడం కూడా జరిగింది. కానీ తన తీరు చూస్తుంటే అధికారం కోల్పోయిన మత్తులో కొంతమంది నీచ రాజకీయాల కుట్రలో నేను దళితుడిని అని చెప్పుకుంటూ సంబంధం లేని అంశాలలో తన వారు కావచ్చు, తన నాయకులు కావచ్చు, తను చేసిన తప్పులను దాచిపెట్టుకుంటూ జిల్లల ప్రజలను నిండా ముంచే విధంగా, జిల్లల ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు తన ప్రవర్తన చూస్తూ ఉంటే సిగ్గుపడాల్సిన అంశం. మేము గత 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కేటీఆర్ గారిని నిలదీయడం జరిగింది. ఆ నిలదీసిన సందర్భంలో ఇక్కడున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ఇప్పటికీ మేమందరం కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఇదే టీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు దళిత, గిరిజన, మైనారిటీల మీద అనేకమైన దాడులు జరిగినాయి. చెప్పులతోనే కొడతా అని ఒక నాయకుడు అన్నాడు, తరిమేస్తామని చెప్పి ఒక నాయకుడు అన్నాడు. అప్పుడు లేని సోయి, అప్పుడు లేని సిగ్గు శరం, అప్పుడు లేని బుద్ధి ఈరోజు అధికారం కోల్పోగానే ఈరోజు మాట్ల మధు గారికి గుర్తుకొచ్చిందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇక ఆయన నేను చదువుకున్నాని, నేను బాగా చదువుకున్నా, నేను మంచిగా మాట్లాడుతా, కేటీఆర్కి బాగా దగ్గర, నేను చెప్పినట్టు వింటాడు, ఆయన చెప్పింది నేను చేస్తా అన్నట్టు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే ఈరోజు సిరిసిల్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటారు. మాట్ల మధు అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆగడాలు ఎవరికి తెలివే అనుకుంటాడు. తను సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఉండి తన సర్పంచ్లతో ఏమేం చేయించిండో, ఎన్ని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డో తెలివే అనుకుంటాడు. వీటిని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తే చిల్లర వాళ్ళ మాటలు పట్టుకొని, సమాజంలో విలువలేని సన్యాసుల మాటలు పట్టుకొని ఎక్కడికక్కడ నిలదీసిన నన్ను ఈరోజు వ్యక్తిగతంగా దూషణకు పోవడం జరుగుతూ ఉంది. అరే, నువ్వు నాకన్నా వయసులో చాలా చిన్నోడివి, నువ్వు సర్పంచ్గా గెలిచే ఉండొచ్చు, గెలిచినంత మాత్రాన నువ్వు గొప్పను అయిపోతావు అనుకుంటున్నావరా? మా కేకే మహేందర్ రెడ్డి గురించి మాట్లాడితే, బిడ్డ ఒక్కసారి మా నైతికతను, మా విలువలను, మా చరిత్రను మీ కేటీఆర్ గారిని అడిగి తెలుసుకోరా. నీవు మనిషివేనా అని అడిగినా, నీ కన్న తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న సంస్కారం ఇదేనా అని అడిగినా, ఏదైతే
రైతు సమితి భవనం ఉన్నదో లేకపోతే ప్రగతి భవనం ఉన్నదో దానికి అక్కడ కట్టి కార్యకలాపాలు జరుగుతున్నాయని అడిగిన, డబుల్ బెడ్రూమ్ల అంశం అడిగిన, దళితులపై దళితులపై నీ ప్రేమ ఏమైందని అడిగిన, ముఖ్యంగా మీ నాయకుడు అని అడుగుతూ ఉన్నావు కదా, మీ నాయకుని బంధువు తన పేరు మీద సిరిసిల్ల హాస్టల్లో జరిగిన ఘటన మీద పోరాటం చేయమని అడిగిన, అందులో నిజాలు బయటకు తీసుకోవాలని అడిగిన, ఇవన్నీ పక్కగానే పెట్టి నీది ఏ కులంరా, నువ్వు చెప్పుకుంటావారా, నువ్వు ఎక్కడో నీరా నన్ను అడుగులేదురా బెవకు. నేను కూడా దళిత జాతి బిడ్డనేరా. మా నాన్న పేరు రామయ్య. మా నాన్న చనిపోతే మా అమ్మ కరగర్తి గ్రామానికి సంబంధించిన జయరాం రెడ్డిని రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. నేను 12th పాస్ అయ్యి నెక్స్ట్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమా చేసిన. 2001 సంవత్సరం నుండి తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. సన్యాసి విధవ నీలాగా గెలిచి దొరల మోచేతి నీళ్ళు తాగుకుంటూ వాళ్ళ ఎంగిలి మెతుల కోసం ఆశపడి బతకలేదురా నా బతుకు. నీలాగా చిల్లరగా ఆలోచించే బతుకు కాదురా. నిన్నటి రోజున ఏం మాట్లాడుతున్నావులా, పిచ్చి లేచిన కుక్కలాగా పిచ్చి కుక్క కరిచినట్టు సొల్లు గార్చుకుంటూ చింపాంజీలు అంటావురా. నీ ముఖం నా ముఖం నీ ఊరు చౌరస్తాలో మా ఊరు చౌరస్తాలో ఒక ఫ్లెక్సీ దిగి పెడితే ఎవరు చింపాంజీలాగా కనబడుతుంది తెలియదారా? నువ్వు ఇంత మంచి అయితే అవురా, నువ్వు కేటీఆర్ను ప్రశ్నించేవారా? మీ సొంత మేనబావ హాస్టల్లో అఘాయిత్యాలకు పాల్పడుతుండు, దళిత గిరిజన మైనారిటీ అమ్మాయిలపైన అఘాయిత్యం చేస్తున్నారని చెప్పి రాష్ట్రంలో ఉన్న సోషల్ మీడియా సంస్థ వేదికగా టీవీ ఛానళ్ళు ఇవన్నీ ఒడే కూస్తుంది. కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష, కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇస్తేనే నువ్వు ఆ రోజు గెలిచిన సందర్భం ఉండేరా. ఈరోజు అది మర్చిపోయి నేవేదో గొప్పలు చేసామంట. ఏమరా నేను ఇసుక దొంగతనం చేసింది నేనారా? ఇసుక దగ్గర నేనారా డబ్బులు చేసింది? ఇసుక దొంగ నువ్వురా. రాత్రిపూట ఇసుక కొట్టింది లారీలో నింపింది నువ్వురా. బెదిరించింది నువ్వురా. పీడిఎస్ రైస్ సప్లై చేపిస్తాం వానికి అండగాలిలో వాడి వాని దగ్గర డబ్బులు తీసుకుంది నడిపించింది నువ్వురా. నేనారా? నువ్వు నన్ను ఎన్ని రకాలుగా తప్పుదో పట్టిస్తున్నా భయపడతా అనుకుంటున్నావురా? నీలాగా నేను చిల్లర వేషాలు వేసి చిల్లర పనుల ద్వారా ముందుకు వచ్చిననే కాదురా. అరే నాకు పెద్ద కుటుంబం ఉన్నది, నాకు సంస్కారం ఉన్నది. చెప్తా విను. నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మహేంద్రనాథ్ గారు మా తాతయ్య, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ గారు మా మేనబావ. నీకు తెలుసారా ఇవన్నీ? కనీసం నేరెళ్ళ నియోజకవర్గ రూపురేఖలు ఎట్లుంటాయో తెలుసా? నేరెళ్ళ నియోజకవర్గానికి మొట్టమొదటి ఎమ్మెల్యే జానకిరాములు మా మామరా. నా సొంత చెల్లెనిచ్చిన కుటుంబం మా మామయ్య. ఇటువంటి నేపథ్యం నుంచి వచ్చింది. నీలాగా నేను చిల్లర చేసి దొరల గడిల గేటు కాడ కూర్చుండి కాళ్ళు మొక్కే రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళ మోచేతులు నీళ్ళు తాగి రాలే. ఎవడో కొంతమంది కోవట్ రాజకీయాలు చేసే సన్యాసులు విధవగాళ్ళు నా మానసికంగా నన్ను దెబ్బతీయాలని చెప్పి ఓర్వలేక ఇచ్చిన తప్పుడు సలహాలతో మాట్లాడతావురా. ఇవన్నీ నిన్ను మాట్లాడమని చెప్పింది మీ కేటీఆర్ ఆరా? సిగ్గు శరం ఉండాలిరా. మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు మేము నీ గురించి మాట్లాడింది ఏందిరా? ఇన్ని తప్పులు జరిగినాయిరా, ఆ తప్పుల మీద ప్రశ్నించరా అని చెప్పినాం. కాంగ్రెస్ పార్టీలో కూడా తప్పులు జరుగుతుంది అని కూడా ప్రశ్నించరా, దిద్దుకుంటానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పినాం. మేము గెలిచినామన్నట్టు అంటున్నావురా? మేము ఓడిపోయినావురా? నువ్వేంద్రా గెలిచి చూపించు, నువ్వు మొగోను అయితే ఎన్నిసార్లు చూస్తావురా? మరి నా మొగతనం మీద నీ కేటీఆర్ అడుగురా చెప్తాడు, లేకపోతే మీ తోట ఆగైనాడు చెప్తాడు. ఇక అంత కాదు అనుకుంటే మీకు బాగా నచ్చిన లీడర్ ఒకడు ఉన్నాడు కదా, సిరిసిల్ల చీటీ నరసింహారావు అని చెప్పి ఆయన అడుగు చెప్తాడు. మరి వాళ్ళకి నేను ఏం చూపించాలి? నా శరీర భాగాలలో ఏమున్నాయి వాళ్ళు ఏం చూస్తే నా మోదన వాళ్ళకి కనబడుతుందో చెప్పు. నువ్వు చూస్తావా, మీ నాయకులు చూస్తారా? అరే కొన్నిసార్లు ప్రెస్లో మాట్లాడుతున్నాం, దీన్ని ప్రజలు చూస్తారు, నాయకులు చూస్తారు, వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అనే సిగ్గు శరం లేదారా నీకు? అంటే అరే ఎదుటోని రారా పోరా కొడితే గొప్పను అయిపోతావు అనుకుంటున్నావారా? రై నీలాగా మాట్లాడే సంస్కృతి కాదురా. నేనే గుండగిరి చేయాలని, నేనే రౌడీజం చేయాలని కూడా నువ్వు రోడ్డు మీద తిరగలేవు, బట్ట కట్టి బతకలేవు. తస్మా జాగ్రత్త ఇస్తున్నాను. ఏమనుకుంటున్నారు? ఒకరి గురించి మాట్లాడటం నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. బేవకూఫ్ నా కొరక ఏమనుకుంటున్నారను? ఇప్పటికైనా నేను హెచ్చరిస్తా ఉన్నా, నాలుగే హద్దులు పెట్టుకొని మాట్లాడు, లేకపోతే నాలుగు చీరే సందర్భం వస్తుంది. ఇక తోటగా నా హుటాహుటిన కొంపలు మునిగిపోయినాయని చెప్పి ఇక తను
పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఎవడో ఫోన్లో మాట్లాడిండో కాంగ్రెస్ కార్యకర్త కేకే మహేందర్ రెడ్డి మాట్లాడించిందని కేసు పెట్టడానికి వస్తావు. సిగ్గుందారా ఏమన్నా మీకు? కేకే మహేందర్ రెడ్డికి ఈ అంశాలకి ఏమైనా సంబంధం ఉందారా? మీ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి మీద ఫైర్ అయితే రేవంత్ రెడ్డి గారిని ఇష్టాన్ని మాట్లాడితే మహేందర్ రెడ్డి గారు మాట్లాడారు. అది వారి స్థాయి. ఈ స్థాయి ఏందిరా? మీ కేటీఆర్ మాట్లాడితే మేము తింటామారా? నువ్వు మాట్లాడితే ఊపుకుంటాం అనుకుంటున్నావారా? బరాబర్ తింటారు వాళ్ళు. ఇంతకుముందుకు మా నాయకుడు చెప్పిండు ఓపిక పట్టమని చెప్పి నేనే చెప్పిన. లేకపోతే నీ తన్నడం నీ నాయకులను తన్నడం వాళ్ళకి పెద్ద సమస్య ఏం కాదు. ఎవడేమో ఊకునేటోడేమో లేడు. ఇక తోటాగా అనే సంసారం అన్నట్టు, ఇక లేకపోతే నేను రాజకీయాలు నీట్గా చేస్తున్నా అన్నట్టు. సిగ్గుండాలే కొంచెమన్నా. ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయ్యింది. అది మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసేలా కూర్చునబెట్టి హుటాహుటిన రాత్రిన పోలీస్ స్టేషన్కి పోయి 100 మంది కార్యకర్తలను మీ టీఆర్ఎస్ గుండాలను తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ ఫుటేజ్లు బంద్ చేయించి మరీ దాడులు చేసి కొట్టిర్రా మీరు? ఆ సంస్కారం మర్చిపోయినారా మీ నీతి సంస్కృతిని? ఈరోజు ఏదో కూడా ఫోన్లో మాట్లాడేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్లోకి వచ్చినాం. సిగ్గుండాలే కొంచెమన్నా. అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు సిగ్గుచరం లేని పనులు చేసి ఇప్పుడు మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తే మీరు పోలీస్ స్టేషన్లో మా పైన కేసులు పెడితే భయపడతాం అనుకుంటున్నారా? తప్పుడు మాటలు మాట్లాడితే భయపడతాం అనుకుంటున్నారా? ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, నిజాలు తెలుసుకోండి. మా గురించి కావచ్చు, మా మౌతానం గురించి కావచ్చు, కేటీఆర్ అడుగురి చెప్తారు. మేమేం చేసినాం, ఈ సిరిసిల్ల జిల్లాకి ఏం చేసినాం, తంగలపల్లి మండలానికి ఏం చేసినాం, ప్రజల కోసం ఏం చేస్తూ ఉన్నాం అనేది తెలుసుకొని మాట్లాడాలని చెప్పి వినయపూర్వకంగా పత్రికా సమావేశంలో మా నాయకులందరి సమావేశంలో మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అది హెచ్చరిక కాదు. హెచ్చరిక చేసేది ఉంటే ఇంకొకసారి నాలుక జారినట్టు తెలిసినా, తప్పుడు కూతలు కోసినా తెలిసినా జబర్దస్త్గా ఏదైతే నువ్వు అంబేద్కర్ సాక్షిగా అంటున్నావో అదే అంబేద్కర్ దగ్గర బట్టలు కూడా తన్నుడు జరుగుతుంది. చెప్పులు మెడకేసి గాడిద మీద ఊరేగించడం కూడా జరుగుతుంది. పిచ్చి పిచ్చలు కూతలు కూస్తే మాత్రం ఎవరిని కూడా విడిచిపెట్టమని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏ మాత్రమన్నా దళితుల పట్ల నీకు సిగ్గు శరమున్నా దళితుల పట్ల బాధ్యత తీసుకో. జిల్లాల వారికి జరిగిన అన్యాయం మీద కొట్లాడు. ఎల్లారెడ్డిపేట అల్మాస్పూర్ గ్రామానికి సంబంధించిన మైనర్ బాలికపైన టీఆర్ఎస్ నాయకుడు అత్యాచారం చేసిన సంఘటనపైన అడుగు నిలదీ నీ నాయకుడిని. ఆ సందర్భంలో దానితో చెప్పుతూనే కొట్టు. చీటీ నరసింహారావు అనే వ్యక్తి కొంతమంది టీఆర్ఎస్ నాయకులు చేసిన అఘాయిత్యాలకు దాని మీద నిలదీసి చెప్పుతూనే కొట్టు. ఏం మాట్లాడుతున్నారా? మండపల్లి గ్రామంలో నన్ను నేను మాట అంటేనే వాడను రా, నా మీద చేతి వాడుతుంటే నేను అనుకుంటాను రా. మండపల్లి గ్రామంలో నేనేం కబ్జా చేసినరా? నీకు ఎవర్రా చెప్పిన బేవకు? మండపల్లి మాజీ సర్పంచ్ శివజ్యోతి గారిని, టీఆర్ఎస్ నాయకుడు మదన్ రెడ్డి గారిని, అలాగే ప్యాక్స్ చైర్మన్ బండి దేవాస్ గారిని, మీ నాయకులను అడుగురా, చెప్తారు వాళ్ళు. ఆ భూమి నాకు ఎట్లా వచ్చిందో. ప్యాక్స్కు లైక్ పటేల్ ద్వారా తప్పుడు సర్వే నెంబర్ వేసి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి వేరే జాగా అయితే ఈ జాగాను ఆక్రమించారా? నేను వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను. కోర్టులో కేసు నడుస్తుంది. అది నాకు ఫేవర్గా వచ్చింది. ఆ విషయం మర్చిపోయి ఎవడో చెప్పిన సలహాతో నువ్వు నా మీద మాట్లాడతావరా? ఈరోజు మీ టీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లకు జైల్లోకి ఉట్టే తిరుగుతలేరా? నిన్నటి రోజున ప్రెస్ మీట్లో కూర్చున్న మీ నాయకుల మొక్కలు చూడరా ఒకసారి. నీ వెనకాల కూర్చున్న మండపల్లి గ్రామవాసుడు కిష్టారెడ్డి అనే వ్యక్తి బండి దేవదాస్ మీద ఇప్పుడు మాటల మధు గారు మహేందర్ రెడ్డి గురించి నీచంగా మాట్లాడడం అది సరైన పద్ధతి కాదు. మహేందర్ రెడ్డి గారు ఉద్యమంలో పాల్గొన్నప్పుడు తమ్ముడు నువ్వు ఎక్కడున్నావు ఒకసారి ఆలోచించుకో. నీకు రాజకీయం అంటేనే తెలియని టైంలో మహేందర్ రెడ్డి గారు సిరిసిల్ల నియోజకవర్గాల్లో తన కోటని ఏర్పాటు చేసుకొని ఈ ఊరికి తిరుక్కుంటా గద్దెలు కట్టి తన తెలంగాణ ఉద్యమంలో మందిని తయారు చేసి ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తి మహేందర్ రెడ్డి. నువ్వేంది మహేందర్ రెడ్డి ఏంది? నీకు మహేందర్ రెడ్డికి పోలికేమో ఉన్నదా? మహేందర్ రెడ్డి తిట్టిండు, కేటీఆర్ను తిట్టిండు అంటే తిట్టకుంటే ఏం చేస్తారయ్యా? కేటీఆర్ చేసింది మంచి పనా? ఆయన కట్టుకున్న కోటలో ఇవాళ నువ్వు వచ్చి టికెట్ తెచ్చుకొని ఇలా ఈ సిరిసిల్లను మొత్తం సర్వనాశనం చేయడానికి కారణం కేటీఆర్ కాదా? కేటీఆర్ను తిట్టిండు అంటే తిట్టరా? సహజ వనరులన్నీ దోపిడీ చేసుకొని దోచుకొని పోయిన వాళ్ళు కేటీఆర్ కాదా? ఒక్కసారి ఆలోచించు తమ్ముడు. ఉద్యమం ఆయన మహేందర్ రెడ్డి ఉద్యమం చేసినప్పుడు నువ్వెక్కడున్నావు? కేటీఆర్ ఎక్కడున్నాడు? మీ కవితమ్మ ఎక్కడుంది? మీ హరీష్ రావు ఎక్కడున్నాడు? ఒక్కసారి వెనక చూసి ఆలోచించు.
తమ్ముడు, రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచింది ఎవరి కోసం? ఆ పొందుపరిచిన నీ సర్టిఫికెట్ను అడ్డం పెట్టుకొని ఇలా ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతున్నావు. నీ బతికెంత, నీ లెక్కెంత ఒకసారి తిరిగి ఆలోచించుకో. మహేందర్ రెడ్డి మేనటోని చెప్పుతోని కొడతా అని మాట్లాడతావు. చెప్పుతోని కొడతా అని మొన్న మాట్లాడినావు. నేనెందుకంత అన్నా అని మాట్లాడుతున్నావు? అది ప్రెస్ మిత్రులకు తెలియదా నువ్వు మాట్లాడింది? ఇవాళ రికార్డింగ్ లేదా? ఒకసారి ఆలోచించు. నీ సంస్కృతి ఏంది, నీ సాంప్రదాయం ఏంది? నువ్వు 10 సంవత్సరాలు నేను అది సర్పంచ్గా చేసిన అని మాట్లాడుతున్నావు. 10 సంవత్సరాలు నువ్వు సర్పంచ్ చేసిన సంస్కారం ఇదా? నువ్వు మాట్లాడే మాటలకి ఇవా? నిన్ను మా మండల ప్రెసిడెంట్ టోనీ గారు మిమ్మల్ని అడిగింది ఏంటి? ఆయన అడిగిన దానికి సమాధానాలు చెప్పాలి తప్ప నీ కులమేంది, నీ తలమేంది, ఆయన కులమేందో చెప్తే పిల్లల్ని చూసి పెడతావు నువ్వేమన్నా? మధు చెప్పు ఒకసారి. ఆయన కులంతో నీకేం అవసరం? ఏ కులం అయితే నేను అడుగుడు తప్ప, అడిగితే సర్టిఫికెట్ అడ్డం పెట్టుకొని నువ్వు బెదిరిస్తావా? ఏమన్నంటే నేను మాది కులానికి చెందినవాడిని, నేను కూడా అదే సేమ్ నీ తిరిగిన మేము కూడా దళితులమే. నీ లెక్క మందిని బెదిరించుకుంటా, మందిని బెదిరించి ఆ భూములు ఆక్రమించుకుంటా, అందరిని బెదిరించుకుంటా మేము ఏనాడు ఒక్కరోజు కూడా చేయలేదు. మిత్రమా, ఒక్కసారి దళితులను ఇదివరకు ఎందుకంటే పక్కకు పెట్టారు. అదే పరిస్థితి మీ అసలు దొంగలు లంగలు చేయబడితే రేపు పొద్దుగల దళితులకు స్థానం లేకుండా అయిపోతుందని ఒకసారి గమనించి రేపటి నుంచి నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకొని మాట్లాడితే ఎవరైనా స్వాగతిస్తారు. ఓకే, మీరు ప్రతిపక్షం ఉన్నారు, ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండి ఆ సమస్యలపైన మీరు పోరాటం చేసి మీరు ప్రభుత్వానికి అది తెలియజేపరిచే పరిస్థితి తీసుకురావాలి తప్ప మేమేమన్నా అంటే కేసులు పెడతామని మాట్లాడడం కాదు. మేమున్నాం, అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు మమ్మలను మీ కేటీఆర్ వస్తే తీసుకుపోయి మబ్బులు తీసుకుపోయి లోపల పెట్టాలి. మీ కేటీఆర్ని ఏమైనా అడుగుదామంటే మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి దాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చినాం, ధర్నాలు చేసినాం, రస్తారోకోలు చేసినాం, మెడికల్ కాలేజ్ సాధించినాం, నర్సింగ్ కాలేజ్ సాధించినాం, సిరిసిల్ల జిల్లాను సాధించినాం. అట్లా చేసి మీరు అజ్జయ్యారు తప్ప చిన్నోడు పెద్దోళ్ళనే విలువ లేకుండా, చిన్నోడు అంటే విలువ లేకుండా, రాజకీయాలకు విలువ లేకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే తమ్ముడు ఎవడు భయపడడు. మీరు చెప్పుతోని కొడతాను మాట్లాడిన చూడు, అంతకంటే ఎక్కువ తగిన శాస్త్ర దేశ దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నది, లీడర్లకు ఉందని ఒకసారి గమనించి త్వరలో జరగబోయే పరిణామాలకు, సిరిసిల్ల నియోజకవర్గంలో త్వరలో జరగబోయే పరిణామాలకు ఎలాంటి పరిణామం జరిగినా మీరే బాధ్యులైతారు, మీ కేటీఆర్ బాధ్యులైతాడు, మీ బీఆర్ఎస్ పార్టీ బాధ్యులైతారని ఒకసారి గమనించగలరని తెలియజేస్తూ